ఉద్యమాలే ఊపిరిగా నిలిచిన వ్యక్తి ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో అనేక విముక్తి పోరాటాలు జరిగాయి. వాటిలో విలక్షణమైన స్థానం గల పోరాటం, ప్రపంచ పోరాటాలకు మార్గదర్శకం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఎందరో వీరయోధులు ఆ పోరాటానికి ముందుండి నాయకత్వం వహించారు. అందులో ప్రముఖుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి. భాంఛేన్ని కాల్మొక్తా అంటూ దొరలకు బానిసలుగా బతికిన తెలంగాణ బిడ్డలు కత్తులు చీల్చుకుపోయినా, నెత్తుపు తేరులు పారినా, ఎత్తిన జెండా దించకుండా దొరల పెత్తనంపై, నిజాం నిరంకుశత్వ పాలనపై సాయుధ పోరాటం సాగించారు. సాధారణ ప్రజలు ఒడిచేల రాళ్లతో నిజాం ప్రభుత్వాన్ని ఉరికించిన దృశ్యాలు, కారపు నీళ్లతో రజాకార్ల కళ్ళలో నిప్పుల మంటలు రాజేసిన వీర నారీమణులు, చిరునవ్వులతో ఉరికొయ్యలను ముద్దాడిన యువకులు, నిజాం పీడన నుంచి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన వీరోచిత సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటం. ఆ తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున లేచింది. ఉద్యమానికి ఊతమిచ్చింది నల్లగొండ జిల్లా. ఆ జిల్లా ఉద్యమ నాయకుల్లో ముందు వరుసలో నిలబడే వ్యక్తుల్లో ప్రముఖుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి. సమస్యను వినడం, వెంటనే ఆ సమస్యను పట్టుకొని అది పరిష్కారమయ్యే వరకు దాని వెంటబడతారాయన. అందుకే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉద్యమం పుడుతుంది. తెలంగాణలో విప్లవ బీజాలు నాటిన తొలితరం నాయకుల్లో ఒకరైన ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పీడిత ప్రజలకు ఊపిరిలూదుతూ ముందుకు నడిపిన విప్లవ సేనాని. నల్లగొండ జిల్లాలో గ్రామాలకు గ్రామాలే మేల్కొల్పి దొరడతనం మీద దొడకొట్టి సవాలు చేయించిన ప్రజల మనిషి. నల్లగొండను తెలంగాణ గుండెగా మలిచిన విప్లవ శిల్పి. జమీందార్లను, జాగీర్దార్లను, కిరాయి రౌడీలను మట్టి గరిపించి ఊర్లనే విముక్తం చేసిన విప్లవ యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి. హైదరాబాద్ సంస్థానం, నల్లగొండ జిల్లా, భువనగిరి తాలూకా కొలనుపాక గ్రామంలో 1909లో రామక్క, రాజిరెడ్డి దంపతులకు రెండో కుమారునిగా జన్మించాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి. నిజాం పరిపాలనా కాలంలో అతిపెద్ద జాగీర్ గ్రామం కొలనుపాక. జాగీర్ల పాలన కావడం వల్ల తెలుగు మాధ్యమంగా బోధించే పాఠశాల లేకపోవడం వల్ల ఉర్దూ బోధన భాషగా ఉన్న జాగీర్ పాఠశాలలో ప్రాథమిక విద్య, భువనగిరిలో మాధ్యమిక విద్య పూర్తి చేశాడాయన. 1928లో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో ఉంటూ గోషామహల్ పాఠశాలలో థర్డ్ ఫోరం ఉత్తీర్ణుడై 1930లో నాంపల్లి హైస్కూల్ నుంచి మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడైనాడు. దేశమంతటా స్వతంత్ర మహోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలమది. నైజాం రాజ్యంలో నిరంకుశత్వం విలయతాండవం చేస్తున్న రోజులవి. 1930లో గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహం, శాసనోల్లంఘన, తెలంగాణ ఉద్యమం, జాతీయ ఉద్యమం ప్రభావం రామచంద్రారెడ్డిపై పడింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఉరికి యావత్ దేశం చలించిపోయింది. హైదరాబాద్ సంస్థానంలోని యువకుల్లో బాగా సంచలనం కలిగించింది. స్వదేశీ లీగ్ పేరుతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు హైదరాబాదులోని వికాటాజీ హోటల్ ఆవరణలో జరిగేవి. ఆ సభలో రామచంద్రారెడ్డి ఖద్దర్ ధరించి తిరిగేవారు. 1931లో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో BA క్లాసులో చేరాడు. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్ర మహాసభ ప్రథమ మహాసభ 1930 మార్చి 3 నుండి 5 తేదీల్లో జోగిపేటలో జరగబోతుంది. రావి నారాయణ రెడ్డి నాయకత్వాన 20 మంది యువకుల దళం సైకిళ్లపై జోగిపేటకు బయలుదేరింది. హైదరాబాదు నుంచి 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ జోగిపేట సభకు వెళ్లిన విద్యార్థుల్లో రామచంద్రారెడ్డి ఒకరు. 1931లో దేవరకొండ, 1934లో ఖమ్మం, 1935లో షాద్నగర్లలో జరిగిన ఆంధ్ర మహాసభలలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి గారులతో రామచంద్రారెడ్డి పాల్గొని ఉపన్యాసాలిచ్చి ఆంధ్ర మహోద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. రామచంద్రారెడ్డి మొదట పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపినప్పటికీ పెద్దల ఒత్తిడి మేరకు మనసు మార్చుకున్నాడు. పెద్దల మాట కాదనలేక పెళ్లికి షరతులు విధించాడు. అవేంటంటే కట్నం తీసుకోను, పెళ్లి పీటల మీద ఖద్దర్ దుస్తులే వాడాలి,
పెళ్లి సందర్భంలో మత్తు పానీయాలు, మాంసం ఉండరాదు. పెళ్లి కాగానే భార్యను విద్య కోసం తనతో పంపాలని కోరాడు. అందుకు వారు అంగీకరించారు. పెళ్లిలో రుక్మిణి పేరును జాతీయ ఉద్యమంలో ప్రముఖ నాయకురాలుగా ఉన్నటువంటి కమలాదేవి చటోపాధ్యాయ సరోజినీ నాయుడు ఆయన దృష్టిలో మెదిలారు. భార్య రుక్మిణి పేరును పెళ్లి పీటల మీదే కమలాదేవిగా మార్చాడు. కమలాదేవిని విద్యావంతురాలని చేయాలని, రాజకీయ కార్యకర్తగా, తన సహచరినిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆమెను హైదరాబాద్ తీసుకొని వచ్చాడాయన. ఆమెనే వీరనారి ఆరుట్ల కమలాదేవి. ఆమెను చదివించి తనతో పాటు పోరాటంలో నడిపించి స్త్రీ అంటే ఒంటింటి కుందేలు కాదని, అవసరమైతే ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమని నిరూపించాడు. రామచంద్రారెడ్డి పోరాట యోధుడు మాత్రమే కాదు, ఆదర్శవాది. తాను చెప్పింది అక్షరాలా పాటించే నిజాయితీ గల నాయకుడు, నిస్వార్థ జీవి, ఆడంబరాలు లేని నిడారంబర జీవి, మూఢనమ్మకాలు, దేవుణ్ణి నమ్మని వ్యక్తి. ఆంధ్ర మహాసభలలో పాల్గొనే ప్రతినిధులు సహపంక్తి భోజనాలు చేసేవారు. ఆనాడు హరిజనులకు దేవాలయ ప్రవేశం లేదు. మహాసభల స్ఫూర్తితో అస్పృశ్యత నివారణకై ఆరుట్ల రామచంద్రారెడ్డి కృషి చేశారు. కూరారం రామరెడ్డి సహకారంతో భువనగిరి ప్రాంతంలో 35 గ్రామాల హరిజనులతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రవేశించి వారికి పూజారులచే తీర్థ ప్రసాదాలు ఇప్పించాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్యాగ్రహ ఉద్యమాల వల్ల ప్రభావితులయ్యారు. విద్యార్థులు సత్యాగ్రహాలు చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూసి చర్చించుకునేవారు. యూనివర్సిటీలోని ఇప్పటి సి హాస్టల్ను తాత్కాలిక హాస్టల్ అనేవారు. ఇది ఏబి హాస్టళ్లు కట్టక పూర్వం ఉండేది. అక్కడ విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ విద్యాలయాలలో రాజకీయ గీతాలు చదవవద్దని వందే మాతర గీతాన్ని పఠించడాన్ని 28 నవంబర్ 1938లో నిషేధించారు. గీతాన్ని నిషేధించడం వల్ల విద్యార్థులలో పాడాలనే దీక్ష, ఉత్సాహం ఇంకా ఎక్కువైంది. ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి హాస్టల్లోని విద్యార్థులు బయటకు వచ్చి గొంతెత్తి వందే మాతర గీతాన్ని పాడారు. దానిపై అధికారులు 300 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ అయిన వారిలో రామచంద్రారెడ్డి ఒకరు. దాంతో అనేక పోరాటాల తర్వాత రామచంద్రారెడ్డి జబల్పూర్లో బిఏ పూర్తి చేశాడు. చదువు ముగించుకొని ఏఆర్ అప్పటికి మెట్రిక్ పూర్తి చేసిన కమలాదేవితో సహా స్వగ్రామమైన కొలనుపాక చేరుకున్నారు. అప్పటికే జాగీర్దార్ దురాగతాలకు అంతు లేకుండా పోయింది. జాగీర్దార్ వ్యతిరేక పోరాటానికి ఆరుట్ల సోదరులు నాంది పలికారు. వెట్టి చాకిరి పోవాలంటే ప్రజలందరూ సంఘటితంగా పోరాడాలన్నారు. సంఘ చైతన్యంలో ముందుకు రావాలని ఉద్బోధించారు. గ్రామ యువకుల్ని సమీకరించి వెట్టి చాకిరి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. మతం మార్పిడి రద్దు చేసి జాగీర్దార్ దుర్మార్గాలకు అంతం పలికారు. గ్రంథాలయ ఉద్యమ ప్రేరణతో గ్రామంలో గ్రంథాలయాలను నిర్మించాలనుకున్నారు. కానీ అలాంటి నిర్మాణాలకు నిజాం అనుమతి కావాలి. పాఠశాల నిర్మాణం అంటే నిజాం సర్కార్ అనుమతి ఇవ్వరని భావించి రామానుజకూటం అనే పేరుతో అనుమతి తీసుకొని గ్రామస్తుల సహకారంతో 2 నెలల్లో నిర్మాణం చేశాడు. గ్రంథాలయంతో పాటు బాలికల పాఠశాల కూడా నిర్వహించే బాధ్యతను కమలాదేవి చేపట్టింది. కొలనుపాకలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పు జాగీర్దార్కు, ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. గ్రామ నాయకులపై దాడి మొదలైంది. దీంతో కలెక్టర్కు వ్యతిరేకంగా ఊరేగింపు నిర్వహించిన ఆరుట్ల రామచంద్రారెడ్డిని ఒకరోజు హైదరాబాదు ప్రయాణంలో ఆలేరు వద్ద అరెస్ట్ చేసి భువనగిరిలో రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి వదిలారు. ప్రజా ప్రతిఘటన, ప్రభుత్వ శాసనాల ఆధారంతో ఆందోళన తమ రాజకీయ పోరాటానికి ఆయుధాలుగా ఆయన ఎంచుకున్నాడు. 1944 మే 27, 28 తేదీలలో భువనగిరిలో 11వ ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు పంచుకున్నారు. రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభలో విప్లవకారులుండడం సహించలేక మితవాదులు మహాసభను బహిష్కరించారు. అయినా మహాసభ నిర్విఘ్నంగా జరిగింది. భువనగిరి తాలూకా మారుమూల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఈ మహాసభ చరిత్రాత్మకమైంది.
భువనగిరి మహాసభకొచ్చిన మరిపడిగా గ్రామ యువకులు మహాసభ ముగిసిన తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డిని కలిసి తమ గ్రామంలో ఓరుగల్లు దుర్మార్గాలను వివరించారు. మరిపడిగే పెత్తందార్ల గడి ముందరే సభ పెట్టి ఈ క్షణం నుండి వెట్టి చాకిరి రత్తు, పెత్తందార్లకు ఇవ్వవలసిన నాగుల ధాన్యం ఇవ్వవద్దు, పెత్తందారులు తీసుకున్న లంచాల లెక్కగట్టి రాబట్టాలి, పెత్తందారులు ఇంతకాలం ప్రజలపై జరిపిన దౌర్జన్యాలకు క్షమాపణ చెప్పుకోవాలి, మునుముందు ఎలాంటి దుర్మార్గాలు చేయమని ఒప్పుకోవాలి, లేకపోతే వారు గ్రామాన్ని వదిలి వెళ్ళక తప్పదని దోపిడీ వర్గాలను హెచ్చరించారు ఆరుట్ల. అంతవరకు ఊళ్ళోనే ఉండి వారి ఆటలు అరికడతానని ప్రజలకు అభయమిచ్చాడు. పెత్తందారులు ఆ షరతులన్నీ అంగీకరించి లొంగిపోయారు. ఆ వార్త పరిసర ప్రాంతాలకు మెరుపులా వ్యాపించింది. అందరికీ రామచంద్రారెడ్డి ఆదర్శమయ్యారు. నిన్నటి వరకు పిల్లుల్లా ఉన్న ప్రజలు సంఘబలంతో కమ్యూనిస్టు పార్టీ అండతో సింహాలుగా మారితే నిన్నటి వరకు పులుల్లా ఉన్న దొరలు పారిపోతున్నారు అని చెప్పాడు. అయ్యా, నీ బాంచనన్న జనానికి అంచలంచల ధైర్య సాహసాలు నూరిపోశాడు. ఎదిరించి పోరాడే శక్తినిచ్చాడు. జనగామ తాలూకా 35 గ్రామాలకు ఉద్యమం వ్యాపించింది. దోపిడీదారుల గుండెలపై కుంపటి వెలిసినట్టయింది. తమలో తమకున్న వైరుధ్యాలు మరచిపోయి ద్రోహులంతా ఏకమయ్యారు. ఆంధ్ర మహాసభను, ముఖ్యంగా ఆరుట్లను హత్య చేయడానికి కుట్ర పన్నారు. తమ నాయకుడిగా విసునూరు రామచంద్రారెడ్డిని ఎంచుకున్నారు. ₹1,00,000 చందాలు వేసుకొని అతని చేతిలో పెట్టారు. ఇక శత్రువర్గంలో యుద్ధం తప్పదనుకున్న ఆయన ప్రజల్లో మరింత ఉత్సాహం, ఉద్రేగం పెరగడానికి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి పర్యటన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. కడవెండి, దేవరుప్పల, కొడగండ్ల, రామారం, కడగండ్ల మొదలైన గ్రామాల ప్రజలతో జత ఎడ్ల బండ్లతో రావి నారాయణ రెడ్డి పర్యటన జరిగింది. పర్యటన అయిపోయి నాయకత్వం వెళ్ళిపోయి తర్వాత దొరలు రెచ్చిపోయి ప్రజలపై దొరగుండాలు దాడి చేశారు. ఇది తెలుసుకున్న వెంటనే రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్టలో ఉన్నాడని తెలుసుకొని సంఘం ఉన్న గ్రామాల నుండి వందలాది ప్రజలను సమీకరించుకొని కలెక్టర్ వద్దకు వెళ్ళాడు. విసునూరు దొరల దుర్మార్గాలను వివరించారు. హత్యా ప్రయత్నాలు విఫలం కావడంతో ఆరుట్ల రామచంద్రారెడ్డిని అరెస్టు చేయించి కొలనుపాక దాటి వెళ్లరాదని ఆర్డర్ జారీ చేశారు. 1946 జూన్ 4న కడవెండి కథన రంగంగా మారింది. తొలి తెలుగు వీరుడు దొడ్డి కొమరయ్య నేల కొరిగాడు. విష్ణూరి రక్కసిల మూకల తరిమి కొట్టడానికి అందిందల్లా ఆయుధంగా చేపట్టింది ప్రజానికం. దోపిడి వర్గంపై నల్లగొండ శంఖం పూరించింది. నిజాం పాలనపై ధ్వజమెత్తింది. దీంతో నల్లగొండ జిల్లాలో మార్షల్ లా విధించింది ప్రభుత్వం. 1947 ఆగస్టు 15 భారతదేశ స్వతంత్రోద్యమం పొందింది. కానీ నిజాం నవాబ్ భారత రిపబ్లిక్లో చేరడానికి ఇష్టపడక సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. రజాకారులు విజృంభించారు. గ్రామాలపై దాడి తీవ్రతరమైంది. రామచంద్రారెడ్డిపై రజాకారులు దాడి చేశారు. దాల్ కత్తితో వారిని బెదరగొట్టి తప్పుకున్నారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూస్వాములకు, జమీందారులకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ ఆదేశానుసారం రామచంద్రారెడ్డి విజయవాడలో గెరిల్లా శిక్షణ పొందాడు. తన నాయకత్వంలో అనేక గెరిల్లా దళాలను ఏర్పాటు చేశాడు. తుపాకులు, రైఫళ్లు దళాలకు అందాయి. ఒక్కో గ్రామం విముక్తమైంది. భూస్వాముల భూములు, బంజరు భూములు పంపకం జరిగింది. దొరల దోపిడీ దొంగలంతా గ్రామాలు వదిలి పారిపోయారు. వాటికి చల్లూరు, వెంకటాపురం గుట్టలు గెరిల్లా దళాలకు కేంద్రాలయ్యాయి. వందలాది గ్రామాలు విముక్తమయ్యాయి. ఇంతలో యూనియన్ సైన్యాలు నిజాంపై దండెత్తాయి. తర్వాత యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులపై దాడి ప్రారంభించాయి. ఆరోగ్యం దెబ్బతిన్న రామచంద్రారెడ్డి బహదూర్పేట దగ్గర వైద్యం కోసం వెళ్తున్న ఆయనను, కమలాదేవిని పోలీసులు బంధించారు. నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ జైళ్లకు మార్చారు. సిపిఐ హైకమాండ్ సాయుధ పోరును నిలిపివేయాలని పిలుపునిచ్చింది. 1952లో జైలు నుంచి విడుదలయ్యారు ఆరుట్ల రామచంద్రారెడ్డి. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1957 ఎన్నికల్లో కూడా అక్కడి నుండి రెండవసారి గెలిచారు. 1962 ఎన్నికల్లో భువనగిరి నుండి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత దున్నేవాడికే భూమి కావాలని కమ్యూనిస్టు పార్టీ పోరాటం సాగించింది. అందులో ఆయన ప్రధాన పాత్ర వహించాడు. హైదరాబాదుకు రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా,
నిర్విరామంగా కృషి చేశారు ఆరుట్ల. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ శాసనసభకు రాజీనామా చేశారు. ప్రజలే తమ ప్రాణం, ఉద్యమాలే ఊపిరిగా నిలిచిన ఆయన 26 ఆగస్టు 1985లో తుది శ్వాస విడిచారు. ప్రశ్నించడం, పోరాటం, నిబద్ధత ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైనటువంటి విషయాలు. ఇట్లు మీ డాక్టర్ బోనకుర్తి సోమేశ్వర్, పునాది న్యూస్.